కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రిటైర్డ్ ఇంజనీర్లను జైలుకు పంపాలని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రిటైర్డ్ ఇంజనీర్లు స్పందించారు. తాము రిటైర్డ్ ఇంజనీర్లమని ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదని అన్నారు. గత ప్రభుత్వం పిలిస్తే వెళ్లామని, ఇప్పుడున్న ప్రభుత్వం పిలిచినా వెళ్తామని అంటున్నారు రిటైర్డ్ ఇంజనీర్ శ్యాంప్రసాద్ రెడ్డి. చేసిన వాళ్ళని ఎవరిని కూడా క్షమించవలసిన అవసరం లేదు. చేసిన వాళ్ళని మీరు ఎంక్వైరీ చేయించేసి ఎవరైతే అవినీతి ఆస్తులు ఉన్నాయో అన్నీ బయట పెట్టేసేసి చెర్లపల్లి జైలు కాదు ఇంకెక్కడికి పంపించినా నేను దానికి పూర్తిగా ప్రభుత్వాన్ని హర్షిస్తాను. కాబట్టి ఆ విధంగా అవినీతి చేసినటువంటి ఇంజనీర్లే కాదు, మొత్తం ప్రభుత్వ ఉద్యోగస్తులలో ఎవరెవరు ఉన్నారో ఈ మధ్యలో ఎవరింటికి పట్టినా 100 కోట్లు వెళ్తున్నాయి, ఒక సర్వేయర్ ఇంట్లో పట్టినా 100 కోట్లు వెళ్తున్నాయి. సరే, ఆ విధంగా మొత్తం గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంజనీరే కాకుండా డాక్టరేనే కాకుండా అందరి మీద మనం ఏసీబీ రేట్ చేయించేస్తే చాలా చక్కగా దాన్ని ఆహ్వానిస్తున్నాను నేను. అసలు ఒకవేళ ముఖ్యమంత్రి గారు ఆ చర్య తీసుకొని చేస్తే అవినీతి పరులు చెర్లపల్లి జైల్లో ఉండవలసిన వాళ్ళే అని నేను ఘంటాపథంగా చెప్తున్నాను.